హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ కిడ్స్ ఫేవరెట్ రెసిపీ పొటాటో వెడ్జెస్. పొటాటో వెడ్జెస్ తయారు చేయడం కోసం ముందుగా బంగాళదుంపల్ని తీసుకుని పైన చెక్కు తీసేసుకుని 1-2 సార్లు బాగా కడిగేసుకోవాలి. కడిగిన బంగాళదుంపల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్లోకి రుచికి సరిపడా ఉప్పు, ఇంకా 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఇంకా కారం కూడా వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు కారం బంగాళదుంప ముక్కలకి బాగా పట్టించిన తర్వాత దీనిలోకి బాగా గట్టిగా ఉన్న పెరుగు వేసుకుని కలుపుకోవాలి. పెరుగు మరీ ఎక్కువగా వేసాము అంటే పల్చన అయిపోతుందండి. అందుకని మనం తీసుకున్న బంగాళదుంప ముక్కలకి సరిపడగా చూసుకుని వేసుకోవాలి. 3-4 నిమిషాల పాటు ఇలా ముక్కలకి బాగా పట్టించాలి. ఇప్పుడు దోశ ప్యాన్ కానీ లేదంటే ఇలా చిన్న ప్యాన్స్ ఉంటాయి కదండి, దానిలోకి కానీ కొంచెం నూనెని వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కల్ని ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి. అన్నీ ఇంట్లో ఉండేవే కాబట్టి అప్పటికప్పుడు పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కావాలి అన్నప్పుడు ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ విధంగా బంగాళదుంప ముక్కలన్నీ కూడా ఈ ప్యాన్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పొటాటో వెడ్జెస్ పైకి క్రిస్పీగా ఉంటాయి, మళ్ళీ లోపలైతే సాఫ్ట్గా ఉంటాయండి. మనం ఇవి మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియం సైజులోకి కట్ చేసుకుంటాం కాబట్టి పైన అంతా కూడా ఫ్రై అయిపోతుంది, ఇంకా లోపలంతా కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఫ్రై చేసుకునేటప్పుడు నూనె సరిపోకుండా కొంచెం ఏమన్నా మాడినట్టుగా అనిపిస్తుంటే కనుక ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను కూడా వేసుకోవచ్చు. ఒకవైపున ఫ్రై అయిన తర్వాత మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోతాయి. అప్పుడు రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి పైన కొంచెం క్రిస్పీగా అనిపించే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది కదండి, ఒకసారి ట్రై చేసి చూడండి. తయారు చేసుకోవడం కూడా సింపుల్గా అయిపోతుంది. రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. వేడివేడి పొటాటో వెడ్జెస్కి కాంబినేషన్గా తందూరి మైనీస్ లేదంటే టొమాటో సాస్ కాంబినేషన్గా బాగుంటుంది. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ ఇంకా కావాలి అనుకుంటే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you for watching Karuna's Cooking channel.